హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమనా షైని. ఈరోజు మనకు చాలా స్పెషల్ వ్లాగ్. ఆషాఢ మాసంలో చాలా స్పెషల్ అయిన బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చాము. బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న వారందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే 700 సంవత్సరాల చరిత్ర కలిగింది. మేము ఈ టెంపుల్కి సండే రోజు అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులైతే విజిట్ చేశారో. నార్మల్ డేస్ లోనే ఈ టెంపుల్ కు చాలా మంది భక్తులైతే వస్తారు. ఇప్పుడు ఆషాఢ మాసంలో ఈ ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికైతే చాలా మంది భక్తులైతే విజిట్ చేస్తారు. దర్శించుకుంటే మనకు 18 శక్తి పీఠాలను దర్శించుకున్నంత శక్తిని, ఆ 18 శక్తి పీఠాలను దర్శించుకున్న పుణ్యం అయితే మనకు లభిస్తుంది. ఎల్లమ్మ తల్లి ఎంత పవర్ఫుల్ కదా. చాలా మంది భక్తులైతే మనస్ఫూర్తిగా ఈ ఎల్లమ్మ తల్లిని అయితే నమ్ముతారు. దర్శించుకోవడానికి చాలా పెద్ద క్యూ అయితే ఉంది. మాకు ఒక 2-3 అవర్స్ టైం అయితే పట్టింది. చూశారు కదా, ఇలా ఈ టెంపుల్లో ఆషాఢ మాసంలో బోనాలు మోస్తూ అమ్మవారి పూనకాలు రావడం, వడి బియ్యం పొయ్యడం, సాక యాట ఇలా ఎవరు ఏ మొక్కు కోరుకున్నా ఆ మొక్కులనైతే ఆషాఢ మాసంలో మనస్ఫూర్తిగా అయితే తీర్చుకుని ఎల్లమ్మ తల్లి టెంపుల్ కు వెళ్ళినప్పుడు లైవ్ లో ఆ బోనాలు చూస్తూ పూనకాలు చూస్తూ ఒక్కొక్కరి భక్తిని చూస్తూ ఉంటే మాత్రం మనకు గూస్ బంప్స్ వస్తాయి. ఆ ఎల్లమ్మ తల్లి ఎంత పవర్ఫుల్లో తెలుస్తుంది. చూడండి ఎంత ప్రశాంతంగా అయితే కూర్చున్నారో. దేవుని సన్నిధిలో దేవుని భక్తి కోసం అయితే ఇలా సేవ అయితే చేస్తున్నారు. చాలా స్పెషల్ డే. ఆదివారం బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ కి అయితే వచ్చాము. ఆషాఢ మాసంలో ఇక్కడ బోనాలు అయితే చాలా స్పెషల్. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎల్లమ్మ తల్లి అయితే ఎంత పవర్ఫుల్. అలాంటిది మనం మీ అందరి కోసం ఈ బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ కి అయితే వచ్చాము. మాతో పాటు మీ అందరు కూడా ఈ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలు తీసుకుందాం పదండి. ఈ ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే చాలా విశిష్టత కలిగింది. మనకు ఎలాంటి కోరికలున్నా ఎల్లమ్మ తల్లి అయితే మనకు అట్లే కోరికలు అయితే తీర్చేస్తుంది. ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఎల్లమ్మ తల్లికి అయితే పూజలు అయితే ప్రతి ఒక్కరు స్పెషల్ గా చేస్తారు. మీ ఇంట్లో ఇలాంటి ఆచారం ఉంటే మాత్రం మీ అందరైతే ఒక్కసారి కామెంట్ చేయండి. మన ఛానల్ ని మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దగ్గర బయట సౌండ్ ఎక్కువ ఉండడం వల్ల మన వాయిస్ అయితే కొంచెం డిస్టర్బెన్స్ గా వస్తుంది. బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి అమ్మవారు బావిలో వెలిసిన అమ్మవారు. ఇక్కడ గర్భగుడిలో కూడా అమ్మవారు అయితే బావిలోనే ఉంటుంది. గర్భగుడిలో అమ్మవారును చూస్తూ ఉంటే అమ్మవారు మాత్రం 10 అడుగుల లోతు అయితే కిందికి ఉంటుంది. ఎల్లమ్మ తల్లి సాక్షాత్తు బావిలో వెలిసిన అమ్మవారు. టెంపుల్లో అమ్మవారికి ప్రత్యేకంగా చీరలు, గాజులు, వడి బియ్యం అయితే చాలా మంది భక్తులైతే సమర్పిస్తారు. ఇక్కడ చూడండి శివసత్తులు, పూజారులు చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అయితే పూజిస్తారు. మేము లైన్ లో ఉండి అమ్మవారి
అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడే అందరూ శాఖ అదేనండి కళ్ళు అయితే పోసి యాట అయితే ఇక్కడే కోస్తారు. టెంపుల్లో స్పెషల్ గా మంగళవారం ఆదివారం అయితే చాలా మంది భక్తులు అమ్మవారిని అయితే దర్శించుకుంటారు. మేము సండే రోజు వెళ్ళడం వల్ల చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. మేము విశిష్ట దర్శనంకి అయితే బయలుదేరాము. ఒక్కరికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఎల్లమ్మ తల్లి టెంపుల్ కి నార్మల్ పీపుల్సే కాకుండా ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ అయిన అంబానీ ఫ్యామిలీ నుండి నీతు అంబానీ కూడా ప్రతి సంవత్సరం ఈ అమ్మవారిని అయితే దర్శించుకుంటుంది. టెంపుల్ లోకి రాగానే ధ్వజస్తంభం అయితే ఉంటుంది. అందరూ కూడా ధ్వజస్తంభంను దర్శించుకొని అమ్మవారి దగ్గరకు అయితే వెళ్తారు. టికెట్ తీసుకున్నప్పటికీ టెంపుల్ లోపల చూడండి ఎంత మంది భక్తులైతే ఉన్నారో. అమ్మవారి దర్శనానికి అయితే చాలా పెద్ద క్యూ అయితే ఉంది. ఎల్లమ్మ తల్లి టెంపుల్స్ అయితే చాలానే ఉన్నాయి, కానీ ఎంతో విశిష్టత కలిగిన టెంపుల్ ఈ బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ లో అమ్మవారైతే క్రింద ఉంటుంది, అమ్మవారి పైన అయ్యవారైతే ఉంటారు. అదేనండి అమ్మవారి యొక్క భర్త జమదగ్ని దేవుడు. ఈ జమదగ్ని దేవుడే ఆ శివుడి రూపమని పురాణాలు అయితే చెప్తున్నాయి. అందుకే ఇక్కడ త్రిశూల రూపంలో అమ్మవారికి పైన ఈ జమదగ్ని దేవుడైతే ఉంటారు. ఎల్లమ్మ తల్లి ఎంత చల్లటి కడుపుగల్ల తల్లి అంటే సాక్షాత్తు ఆ శ్రీ విష్ణుమూర్తినే కన్న తల్లి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎల్లమ్మ తల్లి పరశురాముని అయితే కంటుంది కదా, ఆ పరశురాముడే శ్రీ విష్ణుమూర్తి. చల్లని తల్లికి ఏ మొక్కు మొక్కినా తీరనిది ఏముంటుంది చెప్పండి. అందుకే ఇంతమంది భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఎల్లవేళలా దర్శించుకుంటారు. విషయం ఏంటంటే హైదరాబాద్ స్థాపన ఏర్పడక ముందే ఈ బల్కంపేట్ ఊరైతే ముందే ఉండేది. ఇక్కడ చూడండి ఇలా పైన త్రిశూల రూపంలో ఉన్న జమదగ్ని దేవుణ్ణి దర్శించుకున్న తర్వాతే మనం అమ్మవారి దర్శనానికైతే బయలుదేరుతాము. చూడండి కనిపిస్తుంది కదా, ఇలా డౌన్ లో స్టెప్స్ ఉండి అమ్మవారైతే బావిలో క్రింద అయితే ఉంటుంది. ఎల్లమ్మ తల్లి గర్భగుడిలో బావిలో ఉండడం అనేది చాలా స్పెషల్. ఎందుకంటే అమ్మవారి తల నుండి ఎప్పుడు నీరు అనేది వస్తూ ఉంటుంది. బావిలో నీటిని అందరు భక్తులు కూడా ఇంటికైతే తీసుకెళ్తారు. ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా మనకు అనారోగ్య సమస్యలున్నా ఆ నీటిని చల్లుకుంటే అన్ని కష్టాలు తొలగిపోతాయని అందరూ నమ్ముతారు. గర్భగుడిలో ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే నాట్ అలౌడ్ అని చెప్పారు. మేము అందుకే కొద్దిసేపు తీసేసి ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. చూడండి గర్భగుడిలో బావిలో ఉన్న అమ్మవారు ఎలా దగదగా మెరిసిపోతుందో. పాటు మీ అందరు కూడా అనుకోండి మనసులో ఎల్లమ్మ తల్లికి జై. టెంపుల్లోనే పోచమ్మ తల్లి నాగదేవత కూడా ఉంటుంది, కనిపిస్తుంది కదా. ఈ ఎల్లమ్మ తల్లి దగ్గరే బోనాలు అందరూ కూడా ముందుగా సమర్పిస్తారు. ఆ బోనాల నైవేద్యం అనేది అందరి భక్తులకైతే పెడతారు. అందరూ కూడా అమ్మవారికి వడి బియ్యం, చీరలు, గాజులు, నిత్య సౌభాగ్యవతి అయిన అమ్మవారికి తీసుకొని వచ్చి మనకు సౌభాగ్యాన్ని ప్రసాదించమని మొక్కుకొని పెడతారు. చూసారు కదా, ఇక్కడ చాలా మంది భక్తులకు అమ్మవారి పూనకాలైతే వస్తాయి. గర్భగుడి చుట్టూ అమ్మవారి యొక్క చాలా రూపాలుంటాయి. ఇక్కడ చూడండి బోనంను ఎలా రెడీ చేశారు. అన్ని కూడా అమ్మవారికి మొక్కుతో కట్టించిన చీరలు. అవన్నీ కూడా అమ్మవారు కట్టుకుంది కాబట్టి చాలా మంది కొనుక్కుంటారు. లోనే మనకు వినాయకుని దర్శనం కూడా అవుతుంది. ఇక్కడ చూడండి బయటకు వచ్చాక కూడా ఎంత మంది భక్తులైతే ఉన్నారు. వెళ్ళిన రోజు ఆ టెంపుల్లో ఫ్రీ హెల్త్ చెకప్ అయితే కండక్ట్ చేశారు. అందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇలా హెల్త్ చెకప్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడే ప్రతి పౌర్ణమికి చండీ హోమం అయితే చేస్తారు. టెంపుల్లో ముడుపులు కట్టి సంతానం లేని వారు అమ్మవారిని అయితే మొక్కుకుంటారు. చూసారు కదా, ఇలా ఆషాఢ మాసంలో బోనాలు మోస్తూ అమ్మవారి మొక్కులనైతే తీర్చుకుంటారు. అమ్మ కనిపిస్తుంది కదా, ఈ అమ్మ అయితే ఎల్లమ్మ తల్లి యొక్క గొప్పతనం చెప్తూ ఆ అమ్మను నమ్ముకొని మేమందరం బతుకుతున్నామని మంచిగా చెప్తుంది. అందరు భక్తులు కూడా అమ్మవారికి మొక్కుకున్న యాటను సమర్పించిన తర్వాత అందరూ వండుకొని బంధువులందరూ కలిసి ఇక్కడే భోజనాలైతే చేస్తారు. వంటకు కావాల్సిన వస్తువులు, ఉండడానికి రూమ్స్ కూడా దొరుకుతాయి. చూడండి వాళ్ళున్న ప్లేస్ ని క్లీన్ చేసుకొని ఇక్కడే వంటలు వండుకొని అందరూ కలిసి అమ్మవారి సన్నిధిలోనే భోజనాలైతే చేస్తారు. ఈ టెంపుల్లో మన బాధలన్నీ కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మనస్ఫూర్తిగా మొక్కుకున్నామంటే మన కష్టాలన్నీ తొలగిపోతాయి. చూసారు కదా పూర్తి వీడియో. అయితే ఇంకా లేట్ ఎందుకు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.